దాని నుంచి మీరు బయటికి ఎప్పుడు మళ్ళీ కంప్లీట్‌గా నార్మల్ అయిపోయారు? ఇంతకుముందు ప్రసన్న ఎప్పుడైపోయారు మీరు? సో బేసికల్లీ నేను వర్కౌట్కి వెళ్తుండే. వాకర్ పైనే మా బాబాయ్ చెప్పారు, వై నాట్ వర్కౌట్కి వెళ్ళు, కొంచెం డైవర్ట్ చేసుకో మైండ్ అని చెప్పినప్పుడు ఎన్ని మంత్స్ ఉన్నారు అప్రాక్సిమేట్‌గా అలా బెడ్ పైన? 4 months ఉన్నాను నేను. 4 మంత్స్. 4 ఓకే. months బెడ్ పైన. ఎందుకంటే అదే బ్యాక్ ఇంజురీస్ ఉండే, హ్యాండ్ ఇంజురీస్ ఉండే మొత్తము. సో ఒక్క పొజిషనే, సైడ్కి తిరగలేను, ఇటు తిరగలేను. సో అట్లాంటి సిచ్యువేషన్లో 4 months ఉన్నాను నేను. మిమ్మల్ని ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పర్సన్ ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పడం కానీ, తను ఏమైనా అంత రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఎంటర్టైన్ కానీ? చేయలేదు మా ఇంట్లో. అవునా? అసలు లేదు, టచ్లో లేడు. తన అబ్బాయి కూడా ఆల్మోస్ట్ 1 month తర్వాత దొరికాడు మాకు. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయ్యాయి. అండ్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే, ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటికి రావడం వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్. వర్కౌట్, జిమ్ వాజ్ ద మెయిన్ థింగ్. నేను రోజు వాకర్ పట్టుకొని జిమ్కి వెళ్తుండే, చేస్తుండే, వస్తుండే. సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్. కానీ ఏ రోజైతే నేను ప్రాస్థెటిక్ వేసుకున్నా కదా, దెన్ ఐ రియలైజ్ నన్ను నేను చూసుకున్నప్పుడు ఏం చేంజ్ లేదు. ఐ వాజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. అంటే ఆ బాడీకి అందం అప్పుడు వచ్చింది నాకు. సో వర్కౌట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని అందుకే అంటే నేను.